ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా పైన దాడులను సహించేది లేదు. బీజేపీ బిచ్కుంద మండల పార్టీ అధ్యకులు సెట్పల్లి విష్ణు మాట్లాడుతూ, నిన్న జరిగిన మా న్యూస్ ఛానల్ ఆఫీస్ పైన బీఆర్ఎస్ నాయకులు గూండాలుగా రాడ్లు కట్టెలతో ప్రశ్నించే గొంతు నిజాన్ని నిప్పులాగా చూపించే మా న్యూస్ ఆఫీస్ పైన విలేకరులపైన దాడి చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. కేటీఆర్ ఫోన్ ట్యాపరింగ్ కేసులో A1 ను ముద్దాయిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దానిపైన మా న్యూస్ వారు డెబిట్ కార్యక్రమం మరియు కేటీఆర్ గారి గురించి నిజాలను చెబితే దాన్ని సహించలేక బీఆర్ఎస్ కార్యకర్తలను గూండాలుగా తయారు చేసి కేటీఆర్ గారు పంపించి మా న్యూస్ ఛానల్ పైన దాడి చేయడం సిగ్గుచేటు. ఇలాంటి చర్య ఏ ఛానల్ పైన జరగకుండా, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా పైన జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ చెట్పల్లి విష్ణు, బిచ్కుంద మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రజాస్వామ్యం బతుకుందా లేదా అన్నదానికి నిదర్శనం తెలుస్తలేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపరింగ్ కేసులో కేటీఆర్ గారి గురించి మా న్యూస్ వారు డిబేట్ కార్యక్రమాన్ని పెడితే ఎందుకు పెట్టిరని చెప్పేసి ఈరోజు మా న్యూస్ పైన బీఆర్ఎస్ గుండాలు ఆయుధాలతో రాడ్లతో దాడి చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రశ్నించే జర్నలిస్టులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడే జర్నలిస్టుల పైన దాడికి మేమైతే ఊరుకోం. భారతీయ జనతా పార్టీ తరఫున మా న్యూస్ కార్యాలయం పైన దాడి చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతున్నాం. కేటీఆర్ గారు ఈరోజు లేకున్నా రేపైనా మీ యొక్క ఆగడాలు ఆగిపోతాయి. ఎందుకంటే మీ ఫోన్ ట్యాపరింగ్ కేసులో ఆల్రెడీ విచారణ జరుగుతుంది, సిట్ విచారణ చేస్తుంది. దాని గురించే న్యూస్లో వచ్చింది. అంతేకాని మీ మీద ఏదో అభియోగాలు మోపలేదు. మీరు దానిపై గుండాలను పంపి మా న్యూస్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, కార్లను రాళ్లతో కొట్టడం, ఇది చాలా సిగ్గుచేటు చర్య. కఠినంగా మీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. భారత్ మాతాకి జై.